హాయ్ గైస్. సో ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి బోర్ కొడుతుందని చెప్పి సరదాగా పొలం అయితే వచ్చానన్నమాట. ఇంకా మా గోరింటాకు చెట్టుకైతే పూతైతే వచ్చింది. ఇంకా సరే ఎలాగో ఖాళీయే కదా అని చెప్పి గోరింటాకు అయితే తుంచేసి బైక్లో పెట్టుకొని ఇంటికైతే తీసుకెళ్ళిపోయాను అనమాట. ఫుల్ మిక్సీలో వేసి పేస్ట్ అయితే చేసేసాను. రుబ్బురోళ్ళు రుబ్బే అంత ఓపిక లేదు కాబట్టి. ఇంకా మిక్సీలోంచి గిన్నెలోకి తీసే గ్యాప్లోనే నా రైట్ హ్యాండ్ అయితే పండిందనమాట. యాక్చువల్గా నేను ఎప్పుడు ఇనుపులతోనే పెట్టుకుంటాను, బట్ లైట్గా పండుతుందని చెప్పి ఈసారి రైట్ హ్యాండ్తోనే ట్రై చేశాను అనమాట. చాలా పెట్టుకోవచ్చు మనం గోరింటాకుతో డిజైన్స్, బట్ ఈసారి ఎందుకో నాకు సింపుల్గా పెట్టుకోవాలనిపించింది. సో అందుకని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఈ గోరింటాకులో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీలో ఉన్న హీట్ కంటెంట్ని అయితే తగ్గిస్తుందంట. అండ్ అలాగే హెయిర్కి కూడా హెయిర్ ఫాల్ అవ్వకుండా పెడతారంట. నాకు తెలియదు, నేనైతే పెట్టుకోలేదు ఎప్పుడు. సో ఇంకా కాలికి కూడా పెట్టేసుకున్నాను, బికాస్ నేను కాలకు పెట్టి దగ్గర 5 years అవుతుంది. గోరింటాకు అయితే మొన్న రీసెంట్గా ఆషాఢంలోనే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్ రిజల్ట్ అయితే ఇది. చాలా బాగా పండింది కదా, నాకు కూడా చాలా నచ్చింది. చాలామంది ఏంటంటే గోరింటాకులో చింతపండు సంథింగ్ నిమ్మరసం అన్నీ వేస్తారు. నేనైతే ఏం వేయను ఎప్పుడు కూడా, జస్ట్ ఆకు మాత్రమే, ఉత్త ఆకు అలా మిక్సీ చేసి పెట్టేస్తాను అనమాట. మా గోరింటాకు ఆకు అయితే చాలా బాగా పండుతుంది. మరి మీలో ఎంతమంది గోరింటాకు అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.